దీన్ని పూరీలాగా చేసుకుందాము సమోసాకి. రౌండ్గా చేసుకున్న ముద్ద కొద్దిగా పొడిపిండిలా అద్ది పూరీలాగా తలుచుకోవాలి. కట్ చేసుకుందాము. సగం వరకు వాటర్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇలా మలుపుకోవాలి. ఇది ఇలా మలిపేసేసేయాలి అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. లేకపోతే ఈ మూలల కాడ నూనె వేయగానే ఇచ్చుకపోతుంది. అట్లా కాకుండా మంచిగా ఇలా వచ్చేటట్టుగా చేసుకోవాలి. పూరి ఇలా వేసుకున్నాం కదా, ఒక స్పూన్ ఇది పెట్టుకుందాము. కీమా పెట్టుకొని మనము దీనికి కొద్దిగా వాటర్ పెట్టేసుకుందాము. వాటర్ పెట్టేసుకొని ఇది ఇలా అనేస్తే సమోసా రెడీ. ఇలాగా మలిపేసుకోండి. మీరు దన వేస్తే అవి ఊడిపోతాయి. మళ్ళీ చిన్న మంట మీద కాల్చుకోండి. కర్రలాడే సమోసా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా అయ్యాయో. కర్రలాడే చికెన్ సమోసా ఇంట్లోనే తయారు చేసిన నేను. చూడండి చాలా బాగా అయింది.